ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. జనవరి 10వ తేదీ బుధవారం 2024 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జనవరి 10వ తేదీ బుధవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, అద్భుతమైన ఈ రోజు మీకు అన్ని రకాలుగా కలిసి వస్తుందండి. ఎంతో యోగదాయకమైన రోజు అని చెప్పవచ్చు. ఎటు చూసినా కూడా మీకు కలిసి వచ్చే కాలమే ఉండబోతుంది. ఏ పనిలో చెయ్యి పెట్టినా కూడా ఈ రాశి వారికి రోజు ఎంతో అద్భుతంగా లాభాలైతే రాబోతున్నాయి. ఆర్థికంగా చక్కగా నిలదొక్కుకోగలుగుతారు. లాభాలతో మీ రోజునైతే ముగించగలుగుతారు. ఊహించని విధంగా మీకు కలిసి రాబోతుంది. గతంలో ఏవైతే మీరు పెండింగ్లో ఉంచిన పనులు కానీ లేదంటే లావాదేవీలు కానీ ఈరోజు మీరు వాటిని పూర్తి చేసుకోగలుగుతారు. మీ యొక్క కుటుంబ సభ్యుల నుంచి కానీ మీ స్నేహితులు సన్నిహితులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి కానీ మీకు అన్ని రకాలుగా కూడా సహాయ సహకారాలు అయితే లభించబోతున్నాయి. ప్రతి పనిని కూడా ఎంతో చాకచక్యంగా మెలకువతో మీ మాట తీరుతో మీరు పూర్తి చేసుకుని అందరి నుంచి మంచి మన్ననలైతే మీరు పొందగలుగుతారు. ఏ రకంగా ఉన్నా కూడా మీరు అన్నింటా ముందంజలోనే ఉండబోతున్నారు. ఎంత క్లిష్టమైన పరిస్థితులను అయినప్పటికీ కూడా మీరు మెలకువతో చక్కగా ఒక కొలిక్కి తేగలుగుతారు. అది మీకు ఎంతో మానసిక సంతృప్తిని అయితే మీకు కలుగజేస్తుంది. ఎవరైతే ఇంటి వ్యవహారాల విషయంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోవాలి అనుకుంటున్నారో వారు ఈరోజు వాటికి సంబంధించిన నిర్ణయాలను అయితే మీరు తీసుకోగలుగుతారు. అంతేకాకుండా గృహానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన వస్తువులను కొనుగోలు చేయటం కానీ, గృహానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన పనులను కార్యక్రమాలను చేపట్టడం కానీ చేయగలుగుతారు. ఎట్టి పరిస్థితులలోనూ కూడా నిరుత్సాహానికి గురి కాకుండా మీ పనులన్నింటినీ మీరు పూర్తి చేయగలుగుతారు. ఎవరైనా మీ పక్కన ఉండి మీరు ఈ పని చేయలేరు, మీకు కలిసి రాదు అని ఈ విధంగా మిమ్మల్ని నిరుత్సాహపరిచినప్పటికీ కూడా మీరు వారి మాటలను ఏమాత్రము కూడా లక్ష్య పెట్టకుండా మీ పనులనైతే మీరు చేసుకోవటం, మీరు కష్టపడి ముందుకు వెళ్ళడం వల్ల మీరు ఎంతో లాభాన్ని పొందడమే కాకుండా అన్ని రకాలుగా కూడా మీరు ముందంజలో ఉండబోతారండి. ఏ రకంగా చూసుకున్నా కూడా మీకు అన్ని అనుకూలంగా కలిసి రావటం అయితే జరుగుతుంది. దైవం యొక్క సహాయం కూడా మీకు ఈరోజు లభించబోతుంది. గ్రహాల అనుకూలత వలన మీకు అన్ని రకాలుగా యోగదాయకంగా ఉండబోతుంది. ఎవరికైతే కలిసి రావట్లేదు అని బాధపడుతున్నారో అటువంటి వారికి కూడా మంచి జరగబోతుంది. మంచి యోగదాయకమైన కాలం అయితే రాబోతుందండి. ఆరోగ్య పరిస్థితులను కనుక చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో కూడా ఎవరైతే గతంలో చిరుపాటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అటువంటి వారికి కూడా మంచి ఉపశమనం అయితే లభిస్తుంది. అన్ని రకాలుగా కూడా ఈరోజు మీకు అనుకూలంగా ఉండి మీరు మీ ప్రతి పనిని కూడా ఎంతో చాకచక్యంతో నేర్పుతో ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. ఏ పనులనైతే పెండింగ్లో పెట్టి మేము పూర్తి చేయలేకపోతున్నామో, అంతేకాకుండా వాటి సమయం ఎక్కువగా వృధా అవుతుంది అనే విషయంలో మీరు బాధపడుతున్నారో అటువంటి వాటన్నిటికీ కూడా ఇక మీదట మీరు ఒక కొలిక్కి తేగలుగుతారు. ఎంతో మీరు నేర్పుతో ఆ పనులన్నిటినీ పూర్తి చేసి వాటిలో మీరు ఏదైతే లాభాన్ని పొందాలి అనుకుంటున్నారో అవన్నిటినీ మీరు పొందగలుగుతారు. చక్కగా చేతి నిండా డబ్బును సంపాదించుకుని చక్కటి ఆర్థిక లావాదేవీలను అయితే ఈరోజు మీరు జరపగలుగుతారు. బంధుమిత్రుల నుంచి కూడా మీకు పూర్తి సహాయ సహకారాలు, వారి నుంచి ప్రేమపూర్వకమైన ఆహ్వానాలు మీకు ఈరోజు లభించబోతున్నాయి. మీ కుటుంబ సభ్యుల నుంచి, ముఖ్యంగా మీ తల్లిదండ్రుల నుంచి మీకు చక్కటి ప్రోత్సాహకరమైన వాతావరణం అయితే మీకు ఎదురవ్వబోతుంది. వారు మీరు చేసే ప్రతి పనికి కూడా మీ వెన్నంటే ఉండి మిమ్మల్ని ముందుకు నడిపించడం, అంతేకాకుండా వారి యొక్క సలహాలతో మిమ్మల్ని మరింత ముందంజలో ఉండేలాగా చేయటం మీకు ఎంతో మానసిక ధైర్యాన్ని అయితే కలుగజేస్తుంది. ఇక ఈ రాశి విద్యార్థుల విషయాన్ని గనక చూసుకున్నట్లయితే విద్యారంగంలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు ఎంతో అనుకూలంగా ఉండబోతుంది. మీ యొక్క తరగతి పరీక్షలలో కానీ, మీరు రాయబోయే పోటీ పరీక్షలలో కానీ, విదేశీ విద్య కోసం ఎవరైతే పరీక్షలు రాస్తున్నారో అటువంటి వాటిలో కానీ మీరు ముందంజలో ఉండడమే కాకుండా మీరు కోరుకున్న స్థాయిలో మీ యొక్క ఉత్తీర్ణత స్థాయి అయితే ఉండబోతుంది. అయితే ఎట్టి పరిస్థితులలోనూ కూడా మిమ్మల్ని ఎవరైనా మీ సమయాన్ని వృధా చేసేవారు కానీ, లేదంటే మీ యొక్క పనులను ఆటంకపరచాలని చూసేవారు కానీ ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి మీరు కాసింత దూరంగా ఉండడం ఈరోజు మీకు మరింత మెరుగైన ఫలితాలను అయితే ఇస్తుందండి. మీ గురువుల యొక్క మార్గదర్శకత్వంలో, మీ తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులతో ఈరోజు మీరు మరింత ముందంజలో ఉండే అవకాశం అయితే ఉండబోతుందండి. ఎట్టి పరిస్థితులలో కూడా మీరు మీ యొక్క సమయాన్ని వృధా చేసుకోకుండా ముందుకు వెళ్ళడం, మీ యొక్క పనులను
పనులను చాకచక్యంగా పూర్తి చేసుకోవటం వల్ల మీరు మరింత లాభపడే అవకాశం అయితే ఉంటుంది. మీరు కోరుకున్న స్థాయిలో ఈరోజు మీరు ఉండగలుగుతారు. చక్కటి ఉత్తీర్ణత స్థానాన్ని మీరు పొందగలుగుతారు. ఇక ఈ రాశి ఉద్యోగస్తుల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులైతే ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుంది. అయితే మీరు పనిచేసే కార్యాలయంలో మాత్రం కాసింత పని భారం ఒత్తిడి అనేవి ఉండటం జరుగుతుంది. అయినప్పటికీ కూడా వాటిని ఏమాత్రం లక్ష్య పెట్టకుండా మీరు మీ పనులన్నింటినీ ఎంతో చాకచక్యంతో నేర్పుతో మీరు అనుకున్న సమయానికి మీరు పూర్తి చేయగలుగుతారు. దాని వలన మీరు పై అధికారుల నుంచి చక్కటి ప్రశంసలను గుర్తింపును పొందగలుగుతారు. మీ పనికి తగిన వేతనాన్ని కూడా పొందగలుగుతారు. అది మీకు ఎంతో సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. మీ యొక్క స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి కూడా మీకు పూర్తి సహాయ సహకారాలు లభించబోతున్నాయి. వాటితో మీరు మరింత ముందంజలోకి వెళ్ళి చక్కగా మీ పనులన్నింటినీ పూర్తి చేసుకోగలుగుతారు. ఏ రకంగా చూసుకున్నప్పటికీ కూడా మీరు ఎంతో ఆనందంగా మీ రోజునైతే మీరు గడపగలుగుతారండి. ఎవరైతే బదిలీల కోసం ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉండబోతుందండి. మీరేదైతే కోరుకుంటున్నారో అదే విధంగా మీకు కోరుకున్న స్థానానికి బదిలీ అవ్వటం, మీకు కోరుకున్న విధంగా మీ యొక్క జీతంలో పెరుగుదల రావటం అనేది కూడా మీకు ఈరోజు ఏర్పడుతుంది. ఎట్టి పరిస్థితులలోనూ కూడా మీరు నిరుత్సాహానికి గురికాకుండా మీ యొక్క పనులను చాకచక్యంతో పూర్తి చేయడం వల్ల మీరు కోరుకున్న స్థానాన్ని అయితే మీరు ఈరోజు చేరుకోగలుగుతారు. ఎవరైతే నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉండబోతుంది. మీరు ఆ దిశగా అడుగులు వేసుకుంటూ వెళ్ళడం వల్ల మీ యొక్క నిరుద్యోగ సమస్య అనేది ఒక కొలిక్కి వచ్చే అవకాశం అయితే ఉండబోతుంది. మీ యొక్క అర్హతకు తగినట్టు మీరు కోరుకున్న ఉద్యోగాన్ని అయితే మీరు సాధించగలుగుతారు. చక్కటి ఉపాధి అవకాశాలను మీరు పొందగలుగుతారండి. అయితే మీరు ఏమాత్రము అశ్రద్ధ పెట్టకుండా మీరు ఆ దిశగా అడుగులు వేసుకుంటూ మీరు వెళ్ళడం వల్ల మీరు కష్టపడే మనస్తత్వంతో ఉండడం వల్ల మీరు దానిని సాధించుకోగలుగుతారు. అశ్రద్ధ చేయడం వల్ల మీ యొక్క అవకాశాలనైతే మీరు కోల్పోగలుగుతారు. అందువలన ఎట్టి పరిస్థితుల్లోనూ అశ్రద్ధ చేయకుండా ఆ దిశగా మీరు అడుగులు వేసుకుంటూ వెళ్ళడం వల్ల మీరు మరింత లాభపడే అవకాశం అయితే ఉండబోతుందండి. ఇక ఈ రాశి పెట్టుబడిదారులు, అంతేకాకుండా చిరు వ్యాపారస్తులు, మార్కెటింగ్ రంగంలో ఉన్న వారి విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే పెట్టుబడి రంగంలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో ఈరోజు మీ పెట్టుబడులకు ఎంతో అనుకూలంగా ఉండబోతుందండి. అయితే పెట్టుబడులు పెట్టే ముందు మాత్రం మీరు కొంచెం ఆలోచించి మీరు పెట్టుబడులు పెట్టవలసి ఉంటుంది. మీ యొక్క స్నేహితులు కానీ మీ యొక్క పెద్దలు కానీ ఎవరైతే ఉన్నారో ఆయా రంగాలలో నిపుణులైన వారి యొక్క సలహాల మేరకు మీరు పెట్టుబడులు పెట్టడం వల్ల మీరు చక్కటి లాభాలను మీరు ఈరోజు పొందగలుగుతారు. గతంలో ఏదైతే ఇబ్బందులు పడ్డారో వాటన్నిటి నుంచి బయటపడి మీ యొక్క లాభాలను మీరు ఈరోజు అందుకోగలుగుతారండి. ఇక విదేశీ వ్యాపారం చేసుకునే వారి విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే విదేశీ వ్యాపార రంగంలో ఉన్న వారికి కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉండబోతుంది. మీ వ్యాపారం మరింత ముందుకు వెళ్ళి చక్కగా మీరు లాభాల బాటలోనైతే వెళ్ళగలుగుతారు. అన్నీ కూడా ఆలోచనాత్మకమైన నిర్ణయాలతో మీరు ముందంజలో ఉండబోతున్నారండి. మార్కెటింగ్ రంగంలో ఉన్న వారికి కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉండబోతుంది. మీ మార్కెటింగ్ మెలకువలతో మీరు ఈరోజు చక్కటి లాభాలను మీరు కోరుకున్న స్థాయిలో పొందగలుగుతారు. ఇక ఎవరైతే చిరు వ్యాపారస్తులు ఉన్నారో చిరు వ్యాపారస్తుల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే చిరు వ్యాపారస్తులకు కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉండబోతుంది. మీరు పనిచేసే వ్యాపారంలో చక్కటి లాభాలను పొందడం, మీ వ్యాపార విస్తరణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను మీరు చేసుకోగలుగుతారు. రోజు ముగిసే సమయానికి చక్కగా చేతి నిండా డబ్బుతో మీ రోజునైతే మీరు గడపగలుగుతారు. అన్ని రకాలుగా యోగదాయకంగా ఉండబోతుందండి. ఇక ఈ రాశి భార్యాభర్తల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే భార్యాభర్తలకు ఈరోజు ఎంతో అనుకూలంగా ఉండబోతుంది. చక్కగా మీ జీవిత భాగస్వామి నుంచి మీకు అన్ని రకాలుగా పూర్తి సహాయ సహకారాలు లభించడమే కాకుండా మీరు చేసే పనులకు వారి నుంచి అన్ని రకాలుగా మద్దతు అనేది లభిస్తుంది. అది మీకు ఎంతో మానసిక ప్రశాంతతను అయితే కలుగజేస్తుంది. ఇక ప్రేమ వ్యవహారంలో ఉన్న వారి విషయాన్ని గనక చూసుకున్నట్లయితే ప్రేమికులకు కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉండబోతుందండి. ఇక రాజకీయ రంగంలో ఉన్న వారి విషయాన్ని గనక చూసుకున్నట్లయితే రాజకీయ రంగంలో ఉన్న వారికి మీ మాట మెలకువలతో ఈరోజు మీరు మరింత ముందంజలో ఉండగలుగుతారు. అందరినీ ఆకర్షించగలుగుతారు. ఈ రాశి స్త్రీల విషయాన్ని గనక చూసుకున్నట్లయితే వ్యాపార రంగంలో ఉన్న స్త్రీలకు ఈరోజు ఎంతో అనుకూలంగా ఉండబోతుందండి. చక్కగా మీ వ్యాపార విస్తరణకు అవసరమైన అన్ని పనులను చేపట్టగలుగుతారు. చేతి నిండా లాభాలను పొందగలుగుతారు. వ్యాపారాన్ని మరింత ముందంజలోకి నడపగలుగుతారు. మీ కుటుంబ సభ్యుల నుంచి మీకు పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి. కాసింత విశ్రాంతి సమయం అనేది కూడా మీకు ఈరోజు లభించబోతుంది.
ఇక ఉద్యోగస్తులైన మహిళలు ఎవరైతే ఉన్నారో మీకు కూడా అన్ని రకాలుగా అనుకూలంగా ఉండబోతుందండి. మీరు పనిచేసే కార్యాలయంలో మీకు గౌరవప్రదమైన స్థానం లభించడమే కాకుండా మీ పనికి తగిన గుర్తింపును, వేతనాన్ని కూడా మీరు పొందగలుగుతారు. మీ స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి మీకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అయితే లభించబోతున్నాయి. ఎంతో మానసిక ప్రశాంతతతో మీ రోజునైతే మీరు గడపగలుగుతారు. మొత్తం మీద ఈ రాశి వారికి రోజు మొత్తం ఎంతో యోగదాయకంగా ఉండడమే కాకుండా ఆర్థికంగా కలిసి వస్తుందండి. ఇంకా ఈ రాశి వారు మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం చిన్నారులైన వారెవరైతే ఉన్నారో వారికి తీపి మిఠాయిలను ఆహారంగా పంచిపెట్టడం వల్ల మీరు ఇంకా మెరుగైన శుభ ఫలితాలను మీరు ఏవైతే కోరుకుంటున్నారో అదే విధంగా పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రవేశన సుఖినో భవంతు.